వాట్ అండ్ అమేజింగ్ డే ఇట్ ఈస్. ఈరోజు నా దగ్గర ఒక స్పెషల్ బైక్ ఉంది. దాట్ ఈస్ ఆల్ న్యూ 2023 Triumph Street Triple RS. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీ హ్యావ్ మోస్ట్ ఎక్సైటింగ్ బైక్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది వేరియంట్ ఇన్ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్. సో ఇది ఆర్ఎస్ మోడల్. సో దీనిలో ఆర్ఎస్ అని ఉంటుంది, బట్ టుడే వీఆర్ ఫీచరింగ్ ది ఆర్ఎస్ మోడల్. ఆర్ఎస్ అనేది టాప్ ఆఫ్ ది లైన్. దీని తర్వాత ఇంకొకటి మోటో2 ఎడిషన్ ఉంటుంది, బట్ మన ఇండియాకి ఆ వర్షన్ అనేది ఇవ్వలేదు. సో అసలు ఈ న్యూ ఆర్ఎస్లో చేంజెస్ ఏమున్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు వస్తూనే ఉంటాయి. సో బేసిక్గా ఈ ఇంతకుముందు ఉన్న స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్కి దీనికి ఏంటంటే చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే మీరు క్లియర్గా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తుంటే there are lot of changes, like ఇంజన్ నుంచి ఎగ్జాస్ట్ వరకు there are lot of changes, ఇంక్లూడింగ్ మనకి ఈ బాడీ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఈ ప్యానల్స్ కూడా టోటలీ చేంజ్డ్. సో దీనివల్ల ఇప్పుడు ఈ న్యూ ఆర్ఎస్ ఏదైతే ఉందో దీంతో మనకి బెనిఫిట్ ఏముందంటే, ఫస్ట్ ఏంటంటే మనకి పవర్ అనేది ఇంక్రీజ్ అయింది. మనకి ఆల్మోస్ట్ 7 PS పవర్ బంప్ అనేది ఉంది అండ్ టార్క్ 1 Nm టార్క్ బంప్ ఉంది. అండ్ ఈ రైడింగ్ స్టైల్ అవుతుందో ఇది చాలా అగ్రెసివ్గా ఉంది. అంటే ఇప్పుడు ప్యూర్ లైక్ ఒక నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ లుక్స్ తోటి ఏదైతే ఉంటుందో సేమ్ ఆ విధంగా కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు లైక్ ముందు నుంచి ఒకవేళ ఈ యాంగిల్లో చూస్తే బైక్ అనేది ఒక యాంగ్రీ ఒక డిజైన్ తోటి ఉందన్నమాట. మీరు చూస్తే ఇది యాంగ్రీ బర్డ్ లాగా కనబడుతూ ఉంటుంది. నాకు పర్సనల్గా స్పెషలీ ఈ పర్టికులర్ కలర్ ఉంది కదా, ఇది నాకు చాలా నచ్చింది దీంట్లో. సో లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్. సో దీంట్లో ఉన్న ఇంజన్ ఇది 765cc 3 సిలిండర్ ఇంజన్, 12 వాల్వ్ DOHC. కానీ దీని లోపల ఇంజన్ లోపల చేంజెస్ ఏంటని చెప్తాను. సో ఇది చాలామంది తెలియపోవచ్చు, జస్ట్ 7 PS పవర్ బంప్ చేశారు కదా, ఓన్లీ లైక్ ఇంజన్లో ట్యూనింగ్ చేస్తే సరిపోయింది కదా అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్. ఎందుకంటే దీని లోపల ఉన్న పిస్టన్స్ ఏమంటాయో పిస్టన్స్ అనేవి కొత్తవి. అంటే ఇంత ముందుకంటే మోర్ డ్యూరబుల్ అండ్ కాన్రాడ్స్ కానీ గర్జియన్ పిన్స్ కానీ లేకుంటే మనకి వాల్వ్స్ కానీ క్యామ్ షాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా టోటల్ ఈ ఇంజన్ లోపల ఉన్న అన్నీ కూడా కొత్తవి. సో దాట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ అప్గ్రేడ్. సో ఇవన్నీ చేంజ్ చేయడం వల్ల మనకి ఈ బండిలో పవర్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ బై ద వే మీరు దీని ఎగ్జాస్ట్ చూస్తున్నారు కదా, మీకు ఇంజన్ దగ్గర ఎగ్జాస్ట్ నుంచి ఏదైతే పైప్స్ వస్తున్నాయో ఈ ఎగ్జాస్ట్ పైప్స్ కూడా డిఫరెంట్ ఉంది. అండ్ దీని ఎగ్జాస్ట్ ఏదైతే అవుట్లెట్ ఉందో ఇది కూడా ఎండ్ క్యాన్ కూడా టోటల్ డిఫరెంట్ ఉంది. నౌ దిస్ బైక్ ఈజ్ లైక్ ప్యూర్ రిఫైన్డ్, నథింగ్ బైట్ ఒక జాపనీస్ బైక్ మనం చూస్తే ఏ విధంగా ఇంజన్ రోర్ వింటామో సేమ్ ఇది ఆ విధంగా ఉండి మచ్ రిఫైన్డ్. అంటే 3 సిలిండర్ ఇంజన్ జనరల్లీ కొంచెం గ్రంటీ ఉంటాయి, బట్ దిస్ బైక్ ఈజ్ లైక్ సూపర్ స్మూత్, సూపర్ రిఫైన్డ్. బండి రైడ్ చేస్తున్నప్పుడు కూడా యూ కెన్ ఫీల్ దట్ స్మూత్నెస్. అండ్ ఇంకోటి దీంట్లో బాగా హైలైట్ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఉన్న బ్రేక్సే. జనరల్గా మనం RRSకి డిఫరెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 2.5 lakhs వరకు డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్రైస్లో మనకి బాగా లైక్ ఎందుకు వర్తి అని అనిపించేది అంటే దీంట్లో ఉన్న బ్రేక్స్ అండ్ దీంట్లో ఉన్న సస్పెన్షన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు క్లోజప్లో చూస్తాను. ఫస్ట్ ఒకసారి ఓవరాల్ 360 లుక్ చూసుకుందాం. ఈ బైక్ని మనం 360 లుక్లో చూసుకుంటే ఫ్రంట్ డిజైన్ అవుతుందో ఆల్మోస్ట్ మనకి దీంట్లో ఉన్న బిగ్గర్ బైక్ అయితే స్పీడ్ ట్రిపుల్ 1200 ఉందో సేమ్ అదే విధంగా ఉంది. డిజైన్ లాంగ్వేజ్ ఇస్ టోటలీ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ ఇట్స్ బిగ్గర్ బైక్. బట్ దిస్ ఈజ్ 765cc ఇంజన్. చూడ్డానికి రియల్లీ అమేజింగ్ ఉంది మీరు ఆ బైక్ డిజైన్ చూస్తున్నారా. అండ్ ఇంకొకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, బండి ఇప్పుడు మీరు సైడ్ ప్రొఫైల్లో చూస్తున్నప్పుడు ఆ బండి అనేది కొంచెం కాంపాక్ట్ అనిపిస్తుంది. ఎందుకనంటే దీనికి రేక్ యాంగిల్ కానీ ట్రయల్ కానీ ఇవన్నీ యాక్చువల్గా చేంజ్ అయినాయి అనమాట. సో ఇవేంటి అనేది కొంచెం నేను క్లోజప్లో చూపిస్తాను మీకు. సో మనం జస్ట్ ఇంజన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో దీంట్లో మనకి ఈ ఇంజన్ 3 సిలిండర్ ఇంజన్ ఉంది కదా, పవర్ చూసుకుంటా మనకి 130 PS పవర్ వస్తుంది 12,000 RPMలో. అదే మీకు టార్క్ చూసుకుంటే 80 Nm టార్క్ వస్తుంది. సో ఇది మీకు మిడ్ రేంజ్ నుంచి మనకి దీని టార్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆల్ ద వే మీకు 12,000 RPM వరకు ఆల్మోస్ట్ మనకి పవర్ బ్యాండ్ అంతా కూడా మిడ్ టు హై మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ తర్వాత ఫ్రంట్ సెక్షన్లో చూసుకుంటే దాట్ యాంగ్రీ లుకింగ్ LED లైట్స్. సో RSలో Rకి ఈ రెండిట్లో కూడా లైట్స్ చూడడానికి సేమ్ ఉంది, కానీ లైట్లో ఉన్న ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్. సో దీంట్లో ఓన్లీ DRL మోడ్ కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో హై బీమ్, లో బీమ్. R మోడల్ కంటే RSది కొంచెం లైట్ బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంది. సో సస్పెన్షన్ విషయానికి వస్తే దీంట్లో ఉన్న సస్పెన్షన్ RSలో ఉంది మనకి షోవా 41 mm ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్. సో దీంట్లో మీకు కంప్రెషన్ రీబౌండ్ అనేది 2 సైడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో సస్పెన్షన్లో మనకి టాప్లో చూసుకుంటే మనకి సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట, మనకి కంప్రెషన్ రీబౌండ్ అని చెప్పేసి. సో ఈ RSలో స్పెషాలిటీ ఏంటంటే
2 సైడ్ సస్పెన్షన్ ఫోక్స్కి కూడా మనం సేమ్ విధంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మనకి దీంట్లో బెనిఫిట్ అనమాట. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి ట్రాక్లో మనకి ప్రిసైజ్ సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇది మీరు ఒకవేళ ఆర్ మోడల్లో చూస్తే ఆర్ మోడల్లో ప్రీలోడ్ 1 సైడ్ ఉంటుంది అండ్ కంప్రెషన్ అనేది ఇంకో సైడ్ ఉంటుంది. సో ఈ బైక్లో మనకి ప్రీలోడ్ మరి ఎక్కడ వచ్చింది అంటే ప్రీలోడ్ మనకి బ్రేక్ క్యాలిపర్స్ దగ్గర ఉంటుంది. మీకు ఫ్రంట్లో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్లో మీకు ఏదైతే బ్రెంబో అని క్యాలిపర్స్ కనబడుతుంది దాని పక్కన ఒక సిల్వర్ కలర్ నాబ్ ఉంది చూడండి. సో అది మనకి యాక్చువల్గా ప్రీలోడ్ అనమాట. సో ప్రీలోడ్ అనేది కింద ఇస్తాము, కంప్రెషన్ రీబౌండ్ అనేది పైన ఇస్తాము. సో ఇది మనకి యూజర్ మాన్యువల్లో దీని సెట్టింగ్స్ ఉంటాయి, మనకి ఎంత కంప్రెషన్ ఎంత రీబౌండ్ కావాలనేది. సో దాన్ని బట్టి మనం సస్పెన్షన్ సెట్టింగ్ చేసుకోవచ్చు. సో నేను ఈ బండిని ఇప్పటివరకు రైడ్ చేసినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ బండిది ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం సాఫ్ట్వేర్ సెట్లో ఉంది. అది మనం ఒకవేళ కొంచెం స్టిఫర్ సైడ్ కావాలనుకుంటే డెఫినెట్లీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీ వెయిట్ని తగ్గట్టు. సస్పెన్షన్ది మనకి పోస్చర్ అయితే ఉంటుందో దీని రేక్ యాంగిల్ కూడా మారింది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన RRS రెండిట్లో కూడా మనకి రేక్ యాంగిల్ డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి 12.2 డిగ్రీస్ రేక్ యాంగిల్ ఉంది. ఇదే మీరు ఆర్ మోడల్ తీసుకుంటే మనకి 12.7 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇది లిటిల్ బిట్ కొంచెం మనకు ఫార్వర్డ్ సెట్ లీన్ అయినట్టు ఉంటుంది ఈ బైక్. అండ్ ఇంకోటి వెనకాల ట్రైల్ అవుతుందో అంటే వెనకాల మనకి సీట్ హైట్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం ఇంక్రీజ్డ్ ఉందన్నమాట ఇంతకుముందు నా మోడల్ తోటి కంపేర్ చేసుకుంటే. సో ఓవరాల్ ఏమవుతుందంటే మనకి కొంచెం అగ్రెసివ్ పోస్చర్ అనేది RS మోడల్లో వస్తుంది. ఆర్ మోడల్లో లిటిల్ బిట్ కొంచెం కంఫర్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్ ఎగ్జాస్ట్ సైడ్ చూసుకుంటే ఎగ్జాస్ట్ డిజైన్ మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఆ వెనకాల ఎండ్ క్యాన్ ఏదైతుందో ఎండ్ క్యాన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మీకు ఇంక్లూడింగ్ ఎగ్జాస్ట్ మీకు సిలిండర్ నుంచి ఏదైతే పైప్స్ వస్తాయో ఆ పైప్స్ కూడా టోటలీ డిఫరెంట్ అనమాట. సో ఈ పైప్లో మీరు చూస్తే ఇక్కడ ఎక్స్ట్రా మీకు ఇక్కడ ఇది ఏదైతే కర్వ్ వచ్చిందో ఇది టోటలీ డిఫరెంట్ అనమాట. ఇంతకుముందు దీని ఏదైతే మ్యానిఫోల్డ్స్ ఉంటాయో ఇది చేంజ్ ఉంటుండే, ఇప్పుడు ఇది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లైక్ ఏదైతే అవుట్లెట్ ఉంటుందో ఆ ఫ్లో అనేది ఈక్వల్గా జరుగుతుంది. అండ్ కింద నుంచి ఏదైతే ఇక్కడ కన్వర్టర్ అయితే ఉంటుందో ఇదంతా కూడా టోటల్ ఒకటే పీస్ సింగిల్ పీస్ అనేది వచ్చిందనమాట. ఇన్ కేస్ మీరు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఈ బైక్ వేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, నో స్లిప్ ఆన్స్, నథింగ్. అండ్ ఈ బండికి కంప్రెషన్ రేషియో కూడా ఎక్కువ ఉంది. ఇంతకుముందు 12.6:1 ఉంటుండే, ఇప్పుడు 13.25:1 అయింది. నథింగ్ బట్ కంప్రెషన్ అనేది ఎక్కువ ఉంది. కంప్రెషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు పవర్ అనేది ఎక్కువ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇంజన్లో పార్ట్స్ కానీ ఇవన్నీ హై కంప్రెషన్కి సూటబుల్ అయ్యే విధంగా అన్నిటిని ట్యూన్ చేసి ఓవరాల్గా 7 PS పవర్ అనేది బంప్ చేశారు అనమాట. సో దిస్ ఈస్ హౌ 765 ఇంజన్లోనే ఇంత పవర్ తీసుకొస్తున్నారు. మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో ఇంత పవర్ తేవడం ఇట్స్ ఎ థింగ్ మోర్ ఓవర్ రిఫైన్మెంట్. సో ఎవరన్నా కానీ ఒకసారి ఈ బండి కొనాలనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ ఎ టెస్ట్ రైడ్. డెఫినెట్లీ మీరు ఇంత ముందున్న జనరేషన్ కంటే ఇది కొంచెం స్మూత్ రిఫైన్డ్ ఫీలింగ్ వస్తుంది. గ్రంట్ ఫీలింగ్ అంటే హోల్డర్ మోడల్స్లో ఉంటుంది. ఇది మనకి ఎగ్జాస్ట్ గురించి. అండ్ తర్వాత రియర్ సెక్షన్ టైర్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకవేళ టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకు 120 సెక్షన్ టైర్స్ వస్తున్నాయి. ఇవి సూపర్ కోర్సా V3 టైర్స్ అనమాట. డిస్క్ బ్రేక్స్ ఏవైతే చూస్తున్నామో సో దీంట్లో మనకి 310 mm ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ వస్తుంది. అండ్ హైలైట్ ఏంటంటే దీంట్లో ఉన్న బ్రేక్స్ దీస్ ఆర్ బ్రెంబో స్టైలెమా క్యాలిపర్స్, టాప్ ఆఫ్ ది లైన్ ఇన్ బ్రెంబో. మీకు బ్రేకింగ్ బైట్ అయితే అసలు ఈ బైక్లో నెక్స్ట్ లెవెల్. ఈ బండిలో ఏదైనా హైలైట్ ఫీచర్ అంటే దీంట్లో ఉన్న బ్రేక్సే. దీంట్లో ఉన్న బ్రేక్స్ యాజ్ వెల్ యాజ్ దాని పైన ఉన్న మాస్టర్ సిలిండర్ ఏదైతే ఇక్కడ పైన లీవర్ కనబడుతుందో ఇది MCS నుంచి బ్రెంబోది అనమాట. బ్రెంబో రేడియల్లీ మౌంటెడ్ మాస్టర్ సిలిండర్స్. సో మీకు ఇంక్లూడింగ్ దీంట్లో ప్రెషర్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో ఈ ప్రెషర్ కంట్రోల్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రెషర్ చూస్తే ఇక్కడ 19, 20, 21 అని చెప్పేసి ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది. ఈ నాబ్ ఏంటంటే ఇది ప్రెషర్ అనమాట. అంటే మనము ఎంత ప్రెషర్ ఇస్తున్నామో ప్రెషర్ తగ్గట్టు బయట అనేది పడుతుంది. అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఉన్నాయి క్లచ్కి బ్రేక్కి. బట్ ఈ ప్రెషర్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది హైలైట్ ఈ బైక్లో. సో మీరు ఎంత ట్యాప్ చేస్తున్నారు, మీకు ప్రోగ్రెసివ్గా బ్రేకింగ్ కావాలా లేకుంటే క్విక్ బైట్ కావాలా అనేది మీరు ఈ ప్రెషర్ దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ రియర్ ఏమో మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సో ఇక్కడ మీకు ABS ట్రాక్షన్ కంట్రోల్ రెండు కూడా లీన్ సెన్సిటివ్ అనమాట. సో మీరు బండిని లీన్ చేస్తూ ఉంటారు కదా, లీన్ చేసినప్పుడు ఆ లీన్ యాంగిల్ని తగ్గట్టు మనకు అవి సెన్సార్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే మీకు ఎంత ప్రెజర్ తోటి అప్లై అవ్వాలి అనేది మీకు IMU బేస్డ్ మీకు అది పనిచేస్తుంది అనమాట. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ది న్యూ అడిషన్ టు దిస్ న్యూ స్ట్రీట్ ట్రిపుల్ RS. రియల్ టైంలో నేను ఈ బండిని రైడ్ చేశా. దీని బ్రేక్స్ కానీ దీనికి ఉన్న ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ ఒకటేంటంటే మనం బండి రైడ్ చేస్తూ ఉంటాం కదా, దీనికి ఉన్న బ్రేకింగ్ ప్రెషర్కి మనం యాక్చువల్గా అలవాటు అయి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఇండివిజువల్ మోడ్లో వెళ్ళి ఒకవేళ హార్డ్గా మనం బ్రేక్ చేస్తున్నాం అనుకోని రియర్ వీల్ లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఒకవేళ ఇండివిజువల్ మోడ్ ఫుల్
థ్రాటిల్ మ్యాప్లో ఉన్నామనుకోండి, థ్రాటిల్ ఎట్ ఎ టైం మనం ఇచ్చామనుకోండి ఫ్రంట్ వీల్ కూడా లిఫ్ట్ అవుతుంది. సో వీలీస్ అండ్ స్టాపీస్ ఆర్ పాసిబుల్ ఇన్ దిస్. అది కూడా మీరు రైడర్ మోడ్లో అన్నీ కూడా ఆఫ్ చేసేసుకుంటే యూ కెన్ డూ స్టాపీ, యూ కెన్ డూ వీలీ, నథింగ్ బట్ ఒక స్టంట్ బైక్ లాగా కూడా వాడవచ్చు. లైక్ పవర్ఫుల్, మీరు లైక్ ఇంటర్నేషనల్ కంటెంట్ చూస్తూ ఉంటారు కదా, సో ఆ విధంగా చేసుకోవచ్చు. సో దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద రైడర్ మోడ్. దీనిలో మీకు 5 రైడింగ్ మోడ్స్ ఉంటాయి: రెయిన్, రోడ్, స్పోర్ట్, ట్రాక్, ఇంకోటి ఏంటంటే రైడర్. సో ఈ రెయిన్, రోడ్, స్పోర్ట్, ట్రాక్లో ఏంటంటే మీకు ఏబిఎస్, ఇంజన్ మ్యాపింగ్, ట్రాక్షన్ కంట్రోల్ ఈ 3 చేంజ్ అవుతూ ఉంటాయి. అదే మీరు రైడర్ మోడ్కి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఏబిఎస్, మీకు కంబైన్డ్ ఏబిఎస్ పనిచేయకుండా మీకు ఓన్లీ ఫ్రంట్ ప్రెషర్ మాత్రం ఎక్కువ వస్తుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు, టోటల్గా కంప్లీట్లీ ఆఫ్ చేసేసుకోవచ్చు ట్రాక్షన్ కంట్రోల్. అప్పుడు మీరు పవర్ స్లైడ్స్ కూడా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో అది మనకి దీని బ్రేకింగ్ కానీ దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్ ఈ కొత్త మోడల్కి. అండ్ నెక్స్ట్ బండి మీద కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కొంచెం లీనింగ్ యాంగిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంది ఇంత ముందట కంపేర్ చేసుకుంటే. లిటిల్ బిట్ కొంచెం ఇట్లా ఫార్వర్డ్ సెట్ ఉంది. అండ్ ఇది అనేది కొంచెం పైనకి ఉంది, ఏదైతే ట్రైల్ ఉంటుందో ఇది కొంచెం హైట్ ఉంది. సో ఇది కొంచెం షార్ట్ రైడర్స్ ఎవరైనా 5'5" హైట్ ఉన్న వారు ఉంటే లిటిల్ బిట్ కొంచెం కష్టమవుతుంది. బట్ ఒకసారి బండి మూవ్ చేయగానే ఇట్ విల్ సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ తగ్గిపోయింది, ఇప్పుడు ఇది ఓన్లీ 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, ఒకవేళ లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తా అంటే మాత్రం యూ హ్యావ్ టు ఫ్యూయల్ అప్. ఎందుకంటే మైలేజ్ కూడా మీకు అరౌండ్ 18-20 మధ్యలో మైలేజ్ అనేది వస్తుంది. డిపెండ్స్ ఇప్పుడు మీరు ఎంత ఆర్పిఎం మెయింటైన్ చేస్తున్నారు అనేది. అండ్ తర్వాత ఇంకొకటి విషయం కూడా చెప్పాలి ఏంటంటే, దీంట్లో ఉన్న గేర్ రేషియోస్ ఏవైతున్నాయో, ఇప్పుడు దీంట్లో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది. సో మీకు క్లచ్ ఇవన్నీ ఫీల్ కూడా చాలా బాగుంది, అంటే ఫీడ్బ్యాక్ బాగుంది. సో మీకు గేర్ రేషియోస్ ఫస్ట్ గేర్ అనేది లాంగ్ ఉంటుంది, తర్వాత 2, 3, 4, 5, 6 ఈ అన్ని గేర్స్ కూడా షార్ట్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఫస్ట్ గేర్లోనే 108 వరకు వెళ్ళిపోతుంది స్పీడ్. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్లో మీకు ఆల్మోస్ట్ లైక్ 240 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. సో అక్కడ ఏంటంటే మనకి విండ్ బ్లాస్ట్ అనేది తెలుస్తుంది. సో నాకు పర్సనల్గా నేను బండిని రైడ్ చేసినప్పుడు ఇంత ముందున్న మోడల్ కంటే దీనికి కొంచెం విండ్ అనేది ఎక్కువ తెలుస్తుంది. బికాస్ మీరు ఈ ఫ్రంట్ యాంగిల్లో చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ టోటల్లీ నేకెడ్ ఉంది. సో మీకు ఎక్కడ కూడా విండ్ మనకి ఇట్లా బాడీకి నుంచి ఇట్లా ఫ్లో అవుతున్నట్లేదు. సో డెఫినెట్లీ విండ్ అనేది తెలుస్తూ ఉంటుంది దీంట్లో. బట్ ఆప్షనల్గా మీరు ఏదైనా ముందు ఫ్లై స్క్రీన్ అలాంటిది పెట్టుకుంటే మేబీ లిటిల్ బిట్ విండ్ మీరు ఆపుకోవచ్చు. బట్ యా, ఇట్స్ అ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్, ఇట్ ఈస్ లైక్ దాట్. బట్ వన్ థింగ్ ఏది మిస్ అవుతుందంటే స్టీరింగ్ డ్యాంపర్. సో ట్రయంఫ్ ఎందుకు స్టీరింగ్ డ్యాంపర్ ఇవ్వలేదో అర్థం కావట్లేదు. బికాజ్ ఇలాంటి బండికి స్టీరింగ్ డ్యాంపర్ అనేది మ్యాండేటరీ, అసలు ఉండాల్సింది. వన్స్ యూ క్రాస్ 180, 200, 220 స్పీడ్స్ క్రాస్ చేస్తున్నారంటే మీకు కొంచెం హ్యాండిల్ బార్ దగ్గర కొంచెం వాబిల్ టైప్ ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ లిటిల్ బిట్ తగ్గుతుంది. స్టీరింగ్ డ్యాంపర్ ఉండేది ఏంటంటే లిటిల్ బిట్ స్టేబుల్ ఉంటుంది, మీకు వాబిల్స్ కానీ ట్యాంక్ స్లాపర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఓవర్ స్పీడ్స్ అరౌండ్ 180 తర్వాత ఎక్కువ స్పీడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ బీ కేర్ఫుల్. అండ్ మీరు హ్యాండిల్ బార్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హ్యాండిల్ బార్ కొంచెం వైడ్గా ఉంటుంది. అండ్ మీకు బార్ అండ్ మిరర్స్ వస్తున్నాయి. అండ్ స్విచెస్ అయితే యాజ్ యూజువల్ ఇంతకు ముందు ఉన్నట్టే ఉంది, సేమ్ టాగుల్ స్విచ్ అవన్నీ కూడా. ఇప్పుడు మనకు ఒకసారి డిస్ప్లే అయితే చూద్దాం, డిస్ప్లేలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది. దీంట్లో ఉన్న డిస్ప్లే అవుతుందో ఇది టోటల్ TFT డిస్ప్లే. మీకు ఫాంట్ సైజ్ అనేది చిన్నగా ఉంది, నాట్ దాట్ రీడబుల్. నాకు పర్సనలీ RS ఫస్ట్ టైం లాంచ్ అయిన వర్జనే నాకు చాలా నచ్చింది. బట్ దిస్ డజంట్ మేక్ సెన్స్. అసలు ఆర్పిఎం లెవెల్స్ ఎంత ఉన్నాయి కూడా చూడడానికి కూడా పెద్ద స్కోప్ లేదు. బికాస్ స్పీడోమీటర్ ఈ సెట్ డౌన్వర్డ్. అండ్ ఈ స్పీడోమీటర్లో మనకి 4 డిస్ప్లే ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఏదైతే థీమ్స్ ఉంటాయో మీకు ఆర్పిఎం లెవెల్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా చూసుకోవచ్చు. ప్రజెంట్ టాకోమీటర్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ కానీ ఫ్యూయల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సర్వీస్ ఇండికేటర్, మీకు స్క్రీన్ ఆటో డిమ్మింగ్ ఇవన్నీ. అండ్ ఇది స్టైల్స్. ఇప్పుడు నేను స్టైల్స్ చేంజ్ చేస్తున్నాను చూడండి, ఇది ఒక స్టైల్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ స్టైల్ 3 అండ్ దిస్ ఈజ్ స్టైల్ 4. సో ఇవన్నిట్లే నాకు బాగా నచ్చింది స్టైల్ 1. అండ్ దీంట్లో మనకి ఒకవేళ హోమ్ పేజ్కి వెళ్ళామనుకోండి, హోమ్ పేజ్కి వెళ్తే బైక్ సెటప్ అని ఉంటుంది. రైడింగ్ మోడ్, బైక్ సెటప్, ట్రిప్ సెటప్. సో రైడింగ్ మోడ్స్లోకి వెళ్తే సో ఫస్ట్ వచ్చింది రైడర్. ఈ రైడర్ మోడ్ లోపలికి వెళ్తే మీకు ABS, మ్యాప్, TC అంటే ABS, ఇంజన్ మ్యాపింగ్, ట్రాక్షన్ కంట్రోల్ ఈ 3 చేంజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత రెయిన్ మోడ్, రోడ్ మోడ్, స్పోర్ట్ మోడ్ ఇవన్నిట్లో మీకు సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది బైక్ సెటప్లో ట్రాక్షన్ కంట్రోల్, ఇండికేటర్స్ ఇవన్నీ కామన్. ఇంకా జనరల్గా అన్ని బైక్స్లలో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా సేమ్ ఫీచర్స్. సో టోటల్ ఇది ఏంటంటే 5 మనకి రైడింగ్ మోడ్స్ అనేది వస్తున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పీడోమీటర్. మీకు ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్, స్పీడ్, ఆర్పిఎం లిమిట్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కనబడుతున్నాయి. ఏ మోడ్ ఉందనేది మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. సో ఇది మనకి సింపుల్గా స్పీడోమీటర్ గురించి. ఫీచర్స్ వైజ్ బైక్ ఈ విధంగా ఉంది. మరి ఎగ్జాస్ట్ సౌండ్ ఎట్లుంది
I said it is refined. So now you hear that. That was the exhaust note. చాలా రిఫైన్డ్ ఉంది ఇంత ముందు కంటే, బట్ ఇట్ ఈస్ బిట్ లిటిల్ సైలెంట్ దాన్ బిఫోర్ ప్రీవియస్ వర్షన్. ఆల్మోస్ట్ వెళ్తున్నప్పుడు కూడా పెద్ద నోటీసబుల్ ఏమి అనిపించదు. ఇట్ ఈస్ సైలెంట్, రిఫైన్డ్. అండ్ ఇప్పుడు నేను బైక్ మీద కూర్చున్నా కదా, సో రియర్ సస్పెన్షన్ ఏందో ఈ లిటిల్ బిట్ కొంచెం స్టిఫర్ సైడ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ట్రాక్ స్పెక్కి సెట్ చేసిన టైప్ ఉంది. మనకి దీంట్లో ఓలిన్ సస్పెన్షన్ వస్తుంది, ఓలిన్స్ STX 40. మీకు దీంట్లో ప్రీలోడ్, రీబౌండ్ అండ్ కంప్రెషన్ 3 కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో. సో మీకు ఫ్రంట్ లిటిల్ బిట్ సాఫ్టర్ సైడ్ ఉంది నేను రైడ్ చేసినప్పుడు, రియర్ మాత్రం ట్రాక్ స్పెక్ సెట్ చేసినట్టుంది. బట్ ఫ్రంట్ది ఒకవేళ మీరు లిటిల్ బిట్ హార్డ్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. నేను రైడ్ చేసినప్పుడు నాకు వచ్చిన ఇదనమాట. అండ్ నా హైట్ 5'7" ఉంటాను. నా హైట్కి చూడండి ఆల్మోస్ట్ కింద మొత్తం ఫ్లాట్ అయితే అవుతుంది. మీరు రైడింగ్ బూట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇలాంటి బైక్కి డెఫినెట్లీ. మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, మీకు క్లచ్లెస్ అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్స్ ఇప్పుడు చాలా క్రిస్ప్ ఉంది. ఇంకా ఇంత ముందు వర్జన్ కంటే కూడా ఇప్పుడు చాలా రెస్పాన్సివ్గా ఉంది. సో అది నాకు చాలా నచ్చింది. సో మరి ఫీచర్స్ ఇవన్నీ ఇంత బాగున్నాయి. మరి ప్రైస్ ఎంత ఉంది అంటే దిస్ ఈజ్ ప్రైస్డ్ ఎట్ 14.7 lakhs ఆన్ రోడ్ హైదరాబాద్. నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో RSకి ఆల్మోస్ట్ ఒక 2 lakhs డిఫరెన్స్ ఉంటుంది. సో మరి 2 మోడల్స్లో మరి మేము RS తీసుకోవచ్చా అంటే నేను సజెషన్ ఇచ్చేది మాత్రం మీరు యూ గో ఫర్ RS. ఎందుకంటే మీకు దీంట్లో ఉన్న సస్పెన్షన్, బ్రేక్స్ ఈ రెండే బాగా హైలైట్. ఒకవేళ మీరు ఆఫ్టర్ మార్కెట్ వేసుకోవాలనుకున్నా కానీ ఆల్మోస్ట్ 2 lakhs కంటే ఎక్కువనే ఖర్చు అవుతుంది. సో వాట్ ఐ సే, మీకు బాగా అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అవసరం లేదు అని అనుకుంటే గో ఫర్ R. మీకు లైక్ ఫుల్ థ్రాటిల్ హై ఎండ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఒక సూపర్ స్పోర్ట్ లీడర్ క్లాస్ కాంపిటీషన్లో ఏదైతే స్పెక్స్ ఉంటాయో ఆ స్పెక్లో కావాలనుకుంటే దెన్ గో ఫర్ దిస్ RS. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. అంటే నేను బండిని రైడ్ చేసినప్పుడు నాకు ఈ విధంగా అనిపించింది. ఓవరాల్ ద బైక్ ఈజ్ టూ గుడ్. దీని తర్వాత ఒక రైడ్ రివ్యూ ఉంటుంది. ఆ రైడ్ రివ్యూలో మీకు రియల్ టైంలో బ్రేక్స్, సస్పెన్షన్ కానీ పవర్ కానీ ఏ విధంగా ఉన్నాయో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఈ 2 వీడియోలు చూసి ఇంకా మీరు డిసైడ్ అవ్వచ్చు వెదర్ యూ నీడ్ టు బై ఆర్ నాట్. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూ ట్రయంఫ్ స్ట్రీట్ RS. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో యాజ్ వెల్. సో మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తుంటా. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. సీ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ Ravikiran signing off.